Welcome to Gamasi's Defining Infinity Interview 3. We have here with us Kiran Poludasu Garu, who has 23 years of experience in the field of journalism. He worked for ETV and HMTV, and in recent couple of years he started his new news channel, which is Kiran TV, which is aggressively going in both the Telugu states. Thank you for being with us, sir. Hi, thank you. Welcome to the Gamasi's Defining Infinity, sir. It is an honor for us. మీరు ఇక్కడ మీతో ఇంటర్వ్యూ చేయడం ఇట్స్ అవర్ ఛానల్స్ ఆనర్. సో సార్, మీ ఛానల్కి కూడా అభినందనలు. ఒక మంచి కెరీర్ గ్రోత్, అంటే యూత్కి ఇన్స్పిరేషన్గా ఉండేలాగా మీరు ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ థింగ్ సార్, మీరు అసలు ఎందుకు అని జర్నలిజం చూస్ చేశారు సార్? వాట్ ఇన్స్పైర్డ్ యూ టు చూస్ ఎ కెరియర్ ఇన్ జర్నలిజం, ఆర్ హూ ఇన్స్పైర్డ్ యూ సార్? అంటే పర్టికులర్గా ఒకళ్ళు ఇన్స్పైర్ చేసింది అంటూ ఏం లేదు, బట్ చిన్నప్పటి నుంచి న్యూస్ పట్ల కాస్త ఆసక్తి. ఓకే. న్యూస్ పేపర్లు చదవాలన్నా, న్యూస్ ఛానల్స్ చూడాలన్నా అప్పుడు ఏమున్నాయి, దూరదర్శన్ మాత్రమే ఉంది, ఆకాశవాణి ఉండేవి. సో వినాలన్నా, లేకపోతే దూరదర్శన్ న్యూస్ చూడాలన్నా, లేకపోతే న్యూస్ పేపర్లు వస్తే చదవాలన్నా చాలా ఆసక్తి ఎందుకో ఉండింది, మొదటి నుంచి ఉంది. మా తాతగారు ఎప్పుడు వార్తలు పెట్టుకుండేవాళ్ళు, సో అందువల్ల ఆ వింటం కావచ్చు, ఆ రకంగా వచ్చింది. నేను టెక్నికల్గా ఒక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ఏదైనా మన నెట్వర్కింగ్, కంప్యూటర్ సైడ్, హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ వైపు వెళదామని భావించాను వాస్తవానికి. ఓకే. కానీ బతకడానికి ఫస్ట్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి న్యూస్ రీడింగ్ చేద్దాము, నాకు చాలా ఇష్టం కదా, అది కేవలం ఒక కొన్నాళ్ల వరకు అలా చేద్దాము, దాని ద్వారా ఏదో ఒక మనకు ఎంతో కొంత మనీ వస్తుంది అన్న ఉద్దేశంతో నెల్లూరు సిటీ కేబుల్లో స్టార్ట్ చేశాను. ఓకే. దాని మీద ఉన్న ఇష్టంతోనే స్టార్ట్ చేశాను. అది కెరీర్ అని అప్పటికి అనుకోలే నేను. అక్కడ స్టార్ట్ చేస్తే నెల్లూరు సిటీ కేబుల్లో వారానికి ఒక 3 రోజులు అలా చదివేవాడిని, 2 రోజులు 3 రోజులు. మా నెల్లూరులో సిటీ కేబుల్ ఇతర జిల్లాల కంటే చాలా ఫేమస్. దాంతో అక్కడ న్యూస్ చదవాలి అని అనుకుని అక్కడ ట్రై చేశా. అంటే ఒక సంఘటన నాకు బాగా గుర్తు. అంటే మనకి ప్రతి బయట టీ షాపులు అక్కడ న్యూస్ పేపర్లు వస్తూ ఉంటాయి కదా, వచ్చినప్పుడు నేను వెళ్ళి చదివేవాడిని. ఎవరైనా ముసలోళ్ళు నా ఎదురు కనపడితే ఆసక్తికరమైన వార్త ఉంటే, ఏం తాత వింటావా, చదువుతా అనేవాడిని. చదవండి అంటే వాడు, ఆయన పెద్ద ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా బలవంతంగా నువ్వు విను, నేను చదువుతా అని వినిపించేవాడిని. ఓకే. అట్లాంటి ఆసక్తి, నాకు ఒక ప్యాషన్ ఉంది కాబట్టి నేను నెల్లూరు సిటీ కేబుల్కి వెళ్ళాను. నెల్లూరు సిటీ కేబుల్లో ప్రయత్నం చేశాను. ఒక నెల రోజుల ప్రయత్నంలో వచ్చింది. ఓకే. అక్కడ జస్ట్ నెలలో ఒక 10-12 రోజులు మాత్రమే చదివేవాడిని. ఓకే. అప్పుడు నాకు వాళ్ళు ఇచ్చే పేమెంట్ 300 రూపాయలు నెలకి. నెలకి. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ జెమినీ టీవీలో ట్రై చేద్దామని జెమినీ టీవీలో ట్రై చేశాను. జెమినీ టీవీలో ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత అట్లా కాదులే, మన కెరీర్ని మనం మలుచుకోవాలని హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లో సిటీ కేబుల్ వాళ్ళు, సరే ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ వాయిస్ ఓవర్ చేస్తావా అని అడిగారు. ఏదైతే ఏముంది, నాకు ఎంతో కొంత కావాలి, సరే అన్న. అప్పుడు నెలకి 3,000 రూపాయలకు హైదరాబాద్ సిటీ కేబుల్లో ఉద్యోగం చేయడం స్టార్ట్ చేశారు. అది 2001. 1997 నుంచి 99 మాత్రం నెల్లూరు సిటీ కేబుల్లో చేశా. మధ్యలో 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 2001లో హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఉండటానికి, తినటానికి నాకెంతో కొంత కావాలి కాబట్టి నేను ఆ రకంగా, అది 4 అవర్స్ ఉండేది పర్ డే. ఓకే. ఆ 4 అవర్స్ అది చేసుకుని ఉదయం అంతా క్లాసెస్, మధ్యాహ్నం 2 to 6 ఏమో వాయిస్ ఓవర్ చేసుకునేవాడిని. ఓకే. ఇంకొకటి ఏంటంటే, నాకు మొదటి నుంచి నాకు సామాజిక అంశాల పట్ల బాగా ఆసక్తి. సోషల్ ఇష్యూస్, సమాజం అన్నా ఏం జరుగుతుంది ఏంటి, ఒక అడ్మినిస్ట్రేషన్ వైపు, ఇట్లా నాకు అప్పట్లో ఎవరు చెప్పేవాళ్ళు లేరు పెద్దగా. అసలు మేము అనుకునేవాళ్ళం ఇంజనీరు, డాక్టర్. ఎవరైనా వచ్చి మన బంధువుల్లో ఏమవుతావరా నువ్వు, ఇంజనీరా డాక్టరా అనేవాళ్ళు. ఓహో, ఈ 2 ప్రొఫెషన్స్ ఉన్నాయి, అబ్బో డాక్టర్ అంటే చాలా కష్టం కదా, వేవో కొయ్యాలి, ఎన్ని ఆపరేషన్లు, ఈ కష్టం, మనం ఇంజనీర్ అవుతారనేవాడిని. నాకు తెలియకుండా నాలో మనం ఇంజనీర్ అవ్వాలి 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 అవ్వాలి
బట్ టెక్నికల్గా చూస్తే నేను అంత ఎంజాయ్ చేసేవాడిని కదా టెక్నికల్ సబ్జెక్ట్ని. నాలో ఆ టెక్నికల్ కంటే నాకు లాంగ్వేజెస్ లేకపోతే ఈ సోషల్ ఇష్యూస్ పట్ల నాకు ఇంట్రెస్ట్ అని నన్ను నేను ఆ రోజు నన్ను అనాలసిస్ చేసుకోవాల్సింది. ఓకే, నేను చేసుకోవాలి, నాకు తెలియదు అంత దాంట్లో ఆ మాబ్లో పడిపోయాం. ఎస్ ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీర్ అదే ఒక 20 years బ్యాక్కి సార్ ఇప్పటికి కూడా దాంట్లో ఏం చేంజ్ లేదు. అయితే వన్ ఫైన్ డే ఇప్పుడు మనకి అప్పట్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది కదా, అప్పుడు అందరూ పొలం అంటూ అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు పోయి వాళ్ళే వెనక్కి వచ్చేస్తుంటే ఆ సమయంలో బాగా రెసెషన్ వచ్చింది, అందరూ వచ్చేసేవాళ్ళు. 2000 అప్పుడు ఏదో 2K అనేవాళ్ళు కదా, నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పుడు అందరూ 2000 సంవత్సరాలు అట్లా అందరూ పొలం అంటూ BA చేసిన వాడు అందరు వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళందరూ మళ్ళీ తిరుగు టపాలు వస్తున్నప్పుడు నాకు అనిపించింది, మనం ఇందులో మళ్ళీ ఎట్లా కష్టపడి ఏం చేయాలి బాబు, మళ్ళీ మనకు ఉద్యోగాలు వస్తాయా లేదా అని అనుకుంటూ దీన్ని మనం కెరీర్గా మలుచుకుంటే ఎలా ఉంటుంది అని అప్పుడు అనుకున్నా. ఎస్, నేను ఎంజాయ్ చేస్తున్నా దీన్ని, ఎంజాయ్ చేస్తున్నాను కదా, దీన్ని ఎందుకు నేను కెరీర్గా మలుచుకోకూడదు అని అట్లా నేను కెరీర్గా మలుచుకున్నా. అప్పుడు మళ్ళీ మా టీవీ వచ్చింది, మా టీవీలో ప్రయత్నం చేశా, మా టీవీలో ఫెయిల్ అయ్యా. విస్సా టీవీ వచ్చింది, విస్సా టీవీలో ట్రై చేశా, విస్సా టీవీలో ఫెయిల్ అయిపోయా. 6 times నేను ఫెయిల్ అయిపోయా. ఓకే, 7th time